Okay, guys. Today we'll discuss about GitHub and Jenkins. Okay, now. So GitHub already చాలా అందరికీ ఐడియా ఉంది, అవునా కదా? యా GitHub అంటే ఏంటి, ఎవరన్నా చెప్తారా? వాట్ ఈస్ GitHub? మీకు ఇంకా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ జావా స్టార్టింగ్ నుంచి వాడుతూనే ఉండదు GitHub. ప్రాజెక్ట్ ఎలా క్లోన్ చేసుకోవాలి, కోడ్ ఎలా కమిట్ చేయాలి, పుల్ ఎలా తీసుకోవాలి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి చెక్అవుట్ ఎలా అవ్వాలి, ఇది మొత్తం అందరికీ ఐడియా ఉంది కదా? ఎస్ ఓకే, సో మీరు కోడ్ కమిట్ చేయాలంటే ఎలా కమిట్ చేస్తారు? ఇంటెలిజే నుంచి అయితే రైట్ క్లిక్ చేసి గిట్లోకి వెళ్ళి కమిట్ ఎలా చేస్తారు కదా, అలా కాకుండా కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా కమిట్ చేస్తాం అంటే గిట్ బ్యాష్ షేర్ నుంచి కమిట్ చేసే కమాండ్స్ కొంచెం చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? అంటే టోకెన్ కోడ్ టైప్. కమాండ్ ప్రాంప్ట్ నుంచి కమిట్ చేయడం ఎలా చేయాలి? కమాండ్ ప్రాంప్ట్ అంటే మీకు చూడండి, మీరు లోకల్ సిస్టంలోకి రైట్ క్లిక్ చేశారనుకోండి, గిట్ బ్యాష్ షేర్ అని ఒక ఆప్షన్ వస్తుంది కదా, స్టార్టింగ్ లో చేసాం, మర్చిపోయారా? రైట్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ షేర్ ఆప్షన్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళి గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్ గిట్ రిఫ్రెష్ స్టార్టింగ్ డెస్క్టాప్ తేడా చేస్తాం. గిట్ బ్యాష్ గిట్ బ్యాష్ షేర్ కొడతాను, మీకు టెర్మినల్ ఓపెన్ అక్కడ కమాండ్ వస్తుంది. కమాండ్ తేడా మనము ఇక్కడ టోకెన్ కోడ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి క్లోన్ చేసుకుంటాం. అది మనము ఇంటెలిజేలో అంటే ఇప్పుడు లైక్ క్రైక్షరీ T8 ఉంది కదా, అంటే BDD ఫ్రేమ్ వర్క్ మనం దానిలో అంటే ఏదైనా కోడ్ ని అంటే ప్రాపర్ గా BBD వర్క్ మనము క్లోన్ చేసుకుంటాం కదా ఇంటెలిజేలో. ఇప్పుడు మనం ఏదైనా కోడ్ క్లోన్ చేయాలనుకోండి, కమాండ్ ఏంటి? గైస్ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ నేను లోకల్లో క్లోన్ చేయాలనుకుంటే కమాండ్ ఏంటి? గిట్ స్పేస్ క్లోన్ మళ్ళా టోకెన్ ఉంటది కదా, టోకెన్ కాపీ చేసి కోడ్ తేడా టోకెన్ కాపీ చేసి ఎంటర్ ఇస్తే మనం క్లోన్ అయిపోతుంది డైరెక్ట్ గా. టోకెన్ అంటే ఏంటి? గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ లైక్ URL. హలో, గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ URL. సుబ్బు చెప్పింది కరెక్ట్. ఇంకా రైట్ క్లిక్ చేసి గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ URL ఇచ్చామంటే మన ప్రాజెక్ట్ క్లోన్ అవుతుంది, అవునా కదా? అది ఐడియా ఉందా లేదా మీకు ప్రాజెక్ట్ క్లోన్ చేయడం? ఐడియా ఉంది అందరికి ఇప్పుడు చూడండి, కోడ్ లోకి వెళ్ళి మనం ఇప్పుడు URL తీసుకొని గిట్ క్లోన్ URL పెడితే మనకి URL ప్రాజెక్ట్ క్లోన్ అయిపోతుంది కదా, అవునా కదా? ఇప్పుడు కోడ్ కమిట్ చేయాలంటే ఎలా కమిట్ చేస్తాం? కమాండ్స్ ఏంటి? కోడ్ కమిట్ చేయాలంటే మన కమాండ్స్ ఏంటి? చెప్పండి, కోడ్ కమిట్ చేయాలంటే కమాండ్స్ ఏంటి? చెప్పండి. గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ URL, ఇది ప్రాజెక్ట్ క్లోన్ చేసుకోవడానికి. కమిట్ చేయాలంటే గిట్ స్పేస్, చెప్పండి, ఫస్ట్ స్టేటస్ చెక్ చేస్తాం. ఓకే, STATUS స్టేటస్, గిట్ స్టేటస్. నెక్స్ట్ గిట్ యాడ్ డాట్, ఓకే, నెక్స్ట్ గిట్ కమిట్ -m కమిట్ మెసేజ్, commit message. Next git pull, next git push. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎక్కడో చూసినట్టుంది కదా, ఎక్కడో చూసినట్టుందా ఈ కమాండ్స్? మనం పుష్ డేటాను పుష్ చేయాలని పుల్ చేయాలి.
ఇప్పుడు చూడండి, ఇది ప్రాజెక్ట్ లోనింగ్ కి ఇవన్నీ కోడ్ పుష్ చేయడానికి ఓకేనా. ఫస్ట్ గిట్ స్టేటస్ కొడితే మీకు అన్ని ఏవేవి మనం చేంజెస్ చేసామో ఆ ఫైల్స్ అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ గిట్ యాడ్ డాట్ ఇవన్నీ నోట్ చేసుకోండి కమాండ్స్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, రియల్ టైమ్ లో ఒకవేళ మీరు ఎక్లిప్స్ ఎంటర్ చేయాలి అనుకోండి, ఎక్లిప్స్ అయితే మీరు ఇక్కడ నుంచే చేయాలి, మన గిట్ బ్యాష్ నుంచే చేయాలి. ఓకే, సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి, కోడ్ ఎలా కమిట్ చేయాలి కమాండ్ యూస్ చేసి అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ స్టేటస్ ఇస్తాం. కావాలంటే ఎవరన్నా స్క్రీన్ షేర్ చేయండి, చూపిస్తాను మీకు. విండోస్ లో అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేయండి గిట్ ఓపెన్ చేసి. మురళి నేను మొబైల్లో వింటున్నాను. ఎవరైనా షేర్ చేస్తారా స్క్రీన్? నేను మొబైల్లో వింటున్నా, ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాను. మురళి సుబ్బు స్క్రీన్ షేర్ చేస్తాను చెప్పాను. Hello. ల్యాప్టాప్ కొంచెం స్లోగా ఉంటుంది కదా. ఇక్కడ నెట్ సరిగా రాదు విలేజ్ లో, అందుకనేసి నేను మొబైల్లో వింటున్నాను. ఓకే, నేను పూజ ఈరోజు చేశాడు. మొబైల్లో వింటున్నా. ఓకే, నాకు కంట్రోల్ ఇస్తుంది, బెస్ట్ రిమోట్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఇంటెలిజీ ఎక్కడ ఉంది మీ ప్రాజెక్ట్? ఇది ఇంటెలిజీ. అన్నీ అన్నాడు స్లోగా ఉంటుంది కదా అన్నాడు. ఏం చేయకుండా ఇది చాలా స్లో. పవన్ ఇంకా మీరు ఎవరైనా స్క్రీన్ షేర్ చేయరా? ల్యాప్టాప్ స్లోగా ఉంటది ఎవరైనా. ఓకే ఓకే, నేను చేస్తాను లే, ఒక నిమిషం స్టార్ట్ చేసేసి ఒక నిమిషం. కుకుంబర్ BTTY. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ఈ ఫీచర్ ఫైల్, ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఈ ప్రాజెక్ట్ ని నేను కమిట్ చేసేస్తాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ కమిట్, ఇక్కడ నుంచి కమిట్ చేద్దాం. ఓకే, PNG Java unresolved ఫైల్స్ ఏమైనా ఉన్నాయి, కమిట్ అండ్ పుష్. ఇప్పుడు కోడ్ ఎలా, అసలు కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా కోడ్ కమిట్ చేయాలో చూపిస్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకే, ఓకే, నుంచి మీరు కమిట్ చేయడం అందరికి తెలుసు, క్లోన్ చేయడం, తర్వాత ఒక బ్రాంచ్ లో నుంచి ఇంకో బ్రాంచ్ లో చెక్అవుట్ అవడం, ఇవన్నీ అందరికి తెలుసు. ఎస్, ఫుల్ చేయడం. కానీ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీకైతే దాంట్లో డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ షేర్ ఇస్తే వచ్చేస్తుంది. నేను వచ్చి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలన్నమాట.
BDD. ఓకే, టెర్మినల్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడి ఈ చేంజ్ డైరెక్టరీ స్విచ్ అవుతాం. ఓకే, పేస్ట్. ఓకే, ఇక్కడ స్విచ్ అయిపోయాను. ఇప్పుడు చూడండి గిట్ కమాండ్ ఏంటి, ఫస్ట్ గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ కొట్టంగానే నేను ఏమేమి ఫైల్స్ చేంజ్ చేశాను మొత్తం చూపిస్తున్నా లేదు ఇక్కడ. ఇప్పుడు మొత్తం అప్డేట్లో ఉందన్నమాట. ఈ ఫైల్ మాత్రం నేను కమిట్ చేయలేదు, మిగతా అన్ని అప్డేట్లో ఉన్నాయి. ఓకేనా, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ జనరిక్ సినారియోస్ డాట్ ఫీచర్ ఈ ఫైల్ ఉంది అనుకోండి. ఈ ఫైల్లో జస్ట్ నేను టూ టైమ్స్ ఎంటర్ కొట్టాను, అవునా కదా? అంటే చేంజెస్ చేశానా లేదా దీంట్లో, ఈ ఫీచర్ ఫైల్లో. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ గిట్ స్టేటస్ ఇస్తే నాకు జనరిక్ సినారియోస్ డాట్ ఫీచర్ చూపిస్తుందా లేదా, ఏ ఫైల్ చేంజ్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తుంది. రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు లాగిన్ పేజ్ డాట్ ఫీచర్ దీంట్లో కూడా జస్ట్ నేను 2 టైమ్స్ ఎంటర్ ఇస్తాను. అంటే ఇది కూడా బ్లూ కలర్లో చేంజ్ అయిపోయింది చూడండి ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది కూడా చూపిస్తుంది అనమాట. ఏంటి, లాగిన్ జనరిక్ డాట్ ఫీచర్, లాగిన్ పేజ్ డాట్ ఫీచర్. ఓకే, రెండు చూపిస్తుంది. ఓకేనా, అలాగా మనం ఈరోజు ఎన్ని ఫైల్స్ చేంజ్ చేసాం, ఎన్ని క్లాసెస్ చేంజ్ చేసాం మొత్తము ట్రాక్ ఇచ్చేస్తుంది అనమాట గిట్ స్టేటస్ కమాండ్ కొడితే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం కోడ్ పుష్ చేయాలంటే మనం ఏ ఫైల్స్ చేంజ్ చేసామో మనకు తెలియాలి కదా. అవును, అవన్నీ చూపిస్తుంది రెడ్ కలర్లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఏం చెప్పాను ఇక్కడ, గిట్ స్టేటస్ తర్వాత గిట్ యాడ్ డాట్. ఓకే, గిట్ స్పేస్ యాడ్ స్పేస్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే గిట్ యాడ్ డాట్ కొట్టుకుంటా. మీకు ఒకవేళ చాలా ఫైల్స్ చేంజ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 100 ఫైల్స్ చేంజ్, ఒక 10 ఫైల్స్ చేంజ్ చేస్తున్నారు. ఓకే, 10 ఫైల్స్లో మీకు ఓన్లీ 8 ఫైల్స్ మాత్రమే కమిట్ చేయాలి, 2 ఫైల్స్ కమిట్ చేయకూడదు. అంటే ఈ ఫైల్ నేను కమిట్ చేయకూడదు చూడండి, టెస్ట్ ఎవిడెన్సెస్ నేను కమిట్ చేయకూడదు, ఈ రెండే కమిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తాం, గిట్ యాడ్ డాట్ కొట్టారంటే అన్ని యాడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అలా కాకుండా ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్కొక్కటి ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. యాడ్ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ అయింది అనమాట. ఓకే, ఏదైతే కావాలో ఆ పర్టికులర్ పాత్ అన్నది ఇవ్వాలా. ఎస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కమాండ్ ఏంటి, గిట్ యాడ్. ఇదేంటి, ఇప్పుడు దీన్ని కూడా ఈ పాత్ ఏ ఫైల్ చేంజ్ చేసాం ఆ ఫైల్ పాత్ కాపీ. ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి, గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి, ఈ రెండు గ్రీన్ కలర్లో వచ్చేసాయి లేదా, ఇది మాత్రం నేను యాడ్ చేయలేదు, ఈ రెండు గ్రీన్ కలర్లో వచ్చాయి కదా. కాబట్టి ఇది మాత్రం నేను గిట్కి యాడ్ చేయలేదు, ఈ రెండు గిట్కి యాడ్ చేశాను. కాబట్టి ఇవి ట్రాక్ అవుతున్నాయి, ఇలా ట్రాక్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, గిట్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏంటి, గిట్ కమిట్. ఓకే, గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m. -m ఎందుకు వాడుతున్నాం అంటే మనం వాడేది Maven ప్రాజెక్ట్ కదా, క్రియేట్ చేసేదని Maven ప్రాజెక్ట్ కాబట్టి గిట్ కమిట్ -m వాడుతుంది. ఇక్కడ మన కమిట్ మెసేజ్, మనం ఇంటెలిజెంట్ ఇక్కడ కమిట్ మెసేజ్ రాస్తాం కదా, అవునా కదా.
గిట్ కమిట్ ఇవ్వగానే మనం కమిట్ మెసేజ్ సేమ్ అలానే ఇప్పుడు కూడా కమిట్ మెసేజ్ ఇస్తాం. గిట్ కమిట్ -m ఏంటి టెస్ట్ కమిట్ మెసేజ్. ఓకే, నెక్స్ట్ అయిపోయింది, గిట్ కమిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, గిట్ కమిట్ చేయగానే ప్రతి ఒక్కటి కూడా గిట్ పుల్ తీసుకోవాలన్నమాట. గిట్ పుల్. ఓకే, గిట్ పుల్ తీసుకుంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళు కూడా కమిట్ చేస్తుంటారు కదా, మీ వేరే వాళ్ళు చేంజెస్ కమిట్ చేస్తుంటారు, అవన్నీ మీ దాంట్లోకి వచ్చేస్తాయి అనమాట. అప్డేట్ అయిపోతుంది గిట్ పుల్. ఓకే, నెక్స్ట్ డిపాజిటరీ నాట్ ఫౌండ్. Building without specifying how to reconcile the other bank sheet. This one you can. Git pull. So git pull origin master. You can do that command. Do not read from. దీనికి సెక్యూరిటీ ఇష్యూస్ ఏవో వస్తున్నాయి. ఓకే సార్, ఓకే గిట్ పుల్ అయిపోయింది. నెక్స్ట్ గిట్ పుష్. కోడ్ని పుష్ చేయాలి. ఈ రిపాజిటరీ నాట్ ఫౌండ్ ఉంటుంది. గిట్ మురళి, ఎస్, గెట్ కమిట్ దగ్గర మీరు టెస్ట్ కమిట్ అని ఇచ్చారు కదా, ఏమది? ఇది కమిట్ మెసేజ్ ఇదా? అది మీరు డబల్ ఇన్వర్టెడ్ ఇది కమిట్ మెసేజ్ అన్నమాట. మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇది ఇప్పుడు లాగిన్ పేజ్ చేశారని లాగిన్ పేజ్ సినారియోస్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇట్ కాన్ఫిగ్ డాట్ rebase to git pull. Repository not found in the git set stable version or the project you can also probably use. హలో మురళి, బాజీని షేర్ చేయమంటారా లేకపోతే కొంచెం ఇది గిట్ ఏదో ప్రాబ్లం ఉందా, గిట్ ఇది వర్క్ అవ్వట్లేదు. మామూలుగా అయితే కమాండ్స్ ఇవే: గిట్ పుల్, గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్, గిట్ కమిట్ -m, గిట్ పుల్, గిట్ పుష్. ఇక్కడ వరకు అయ్యింది. ఇప్పుడు ఏదో సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. ఆరిజిన్ మాస్టర్. ఓకే, దీంట్లో ఏదో మ్యాక్లో ఏదో ఇష్యూ ఉంది. ప్లస్ కమాండ్స్ అయితే ఇవి అనమాట. మీరు గిట్ పుష్ కొట్టగానే కోడ్ వెళ్ళి కమిట్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏంటి కమిట్. ఇక్కడ మనం కమిట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. 10 minutes ago. ఓకేనా, ఇది ఇంటెలిజే ద్వారా పుష్ చేసింది. ఇక్కడ చూపిస్తుంది చూడండి.
ఓకేనా, సేమ్ ఇదే కమాండ్స్, మనకు ఏదైతే కమాండ్స్ రాస్తామో ఇదే కమాండ్స్ అనమాట. గిట్ క్లోన్, గిట్ స్టేటస్, గిట్ యాడ్ డాట్, గిట్ కమిట్, కమిట్ హైఫన్ మెసేజ్, గిట్ పుల్, గిట్ పుష్. ఈ కమాండ్స్ అన్ని నోట్ చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు అడిగారు అనుకోండి, హౌ కెన్ యూ కమిట్ యువర్ కోడ్ యూజింగ్ గిట్ కమాండ్స్ అనేసి, ఈ కమాండ్స్ అన్ని చెప్పాలి. గిట్ స్టేటస్, యాడ్, కమిట్, పుల్, పుష్. ఓకే, ఓకే. మీకు ఎవరికన్నా విండోస్లో ఇది ట్రై చేయండి, అయిపోతుంది. దీంట్లో ఏవో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవ్వట్లేదు. నాది చేయనా, నేను సిస్టంలో లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యారా? ఓకే, చేయండి. Hmm. మీరేం చేంజెస్ చేయలేదు కదా మెయిన్ బ్రాంచ్లో? నో. ఓకే, చేయండి. ఓకే, ఈలోపు మీరు మీ ప్రాజెక్ట్ ఫ్రేమ్వర్క్ ఎక్కడ ఉందో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఓపెన్ అయ్యింది. నాది ఓకే, మీరు క్రియేట్ ఫైల్ డాట్ ఫీచర్ ఏదో కొత్తది యాడ్ చేస్తున్నారు. అది ఇది నాది కొత్తగా యాడ్ చేసుకున్నా కదా మా బ్రాంచ్. ఇప్పుడు మాస్టర్ లోకి చెక్అవుట్ అయ్యాను. ఓకే, నో ప్రాబ్లం, ఇది ఉన్నా పర్లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ లోకల్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. లోకల్ ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ చేసుకుంటారు అక్కడికి. సి యూజర్స్, సి డ్రైవ్లో. వెళ్తాను. ఇదే కదా. వీడియో ఆటోమేషన్, ఫస్ట్ వన్ లోపలికి వెళ్ళండి. Hmm. ఇక్కడ రైట్ క్లిక్, Hmm. గిట్ బ్యాష్ షేర్. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి. గిట్ స్టేటస్ ఎంటర్. చూడండి, చాలా చూపిస్తుంది. టెస్ట్ బేస్ లాగిన్ పేజ్, బ్లూ కోడ్. ఓకే, ఇప్పుడు గిట్ యాడ్ డాట్ కొట్టండి. గిట్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్. మళ్ళీ ఇప్పుడు గిట్ స్టేటస్ అప్వర్డ్ ఎర్రర్ మార్క్ కొట్టండి. మళ్ళీ కమాండ్స్ కొట్టాల్సి వస్తుంది. అప్వర్డ్ ఎర్రర్ మార్క్ ఒకసారి కమాండ్ కొడితే చాలు, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అప్వర్డ్ ఎర్రర్ మార్క్ యారో, అప్వర్డ్ యారో ఉంటుంది కదా, స్పేస్ పక్కన కింద. ఎంటర్. చూడండి, అన్ని యాడ్ అయిపోయినాయి. చూడండి, గిట్ డాట్ కొట్టగానే అన్ని యాడ్ అయిపోతాయి అనమాట, ఒకటి యాడ్ చేసే పని లేకుండా. సో ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గిట్ యాడ్ అయిపోతాను ఏం చేయాలి? గిట్ కమిట్,
స్పేస్ కమిట్ హైఫన్ ఎం స్పేస్ హైఫెన్ ఎమ్ కమిట్ స్పేస్ హైఫెన్ ఎమ్ ఎం స్పేస్ డబుల్ కోట్ మెసేజ్. మీ ఇష్టం ఏదైనా డబుల్ కోట్స్. ఇదేనే ఇవ్వచ్చు కదా. ఎంటర్ కొట్టిన. అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గిట్ పుల్ కొట్టండి. ఎంటర్. authentication failed. Invalid username or password. ఓకే, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడో రాంగ్ ఇచ్చున్నారు మీరు. గిట్ కాన్ఫిగ్ టైప్ చేయాలి. గిట్ గిట్ కాన్ఫిగ్ కాన్ఫిగ్ QONFIG FIG space hyphen హైఫెన్ 2 hyphen times global space space credential CREDENTIAL dot helper HELPR double H dot sorry helper space store. ఎంటర్. ఇప్పుడు మళ్ళీ గిట్ పుల్ కొట్టండి. అప్పుడు మార్క్ సారీ ఎంటర్. ఇప్పుడు అక్కడ టోకెన్ ఇవ్వాలి. మరి టోకెన్ ఉంది కదా మీ దగ్గర? టోకెన్ ఉందా? ఉంది. టోకెన్ ఇవ్వండి ఇక్కడ. ఇది మినిమైజ్ చేస్తే పర్వాలేదు కదా? పర్లేదు. అక్కడ కాదు. విండో పక్కన విండో ఓపెన్ అయింది చూడండి. దాని పక్కన విండో దాని పక్కన అది అక్కడ పేస్ట్ చేయండి. సైన్ ఇన్. not one not raised. ఎంటర్. ఏంటిది? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసేసినట్టున్నారు మీరు దీంట్లో, అందుకే అది పేస్ట్ చేసినట్టు ఉంది. ఎస్కేప్ కొట్టండి. కొట్టిన అవ్వట్లేదు. అవ్వట్లేదు. అలా మీరు ఇనిషియల్ గా ఇక్కడ పాస్వర్డ్ పేస్ట్ చేసినట్టున్నారు. ఇది నిమిషం.
ఇది టోకెన్ తప్పున్నట్టుంది. అది అవునా? నేను మళ్ళీ చేంజ్ యూజర్ చేసేది నేమ్ ఏంటి? పావని జానా. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. యాక్సెస్ టోకెన్ తప్పున్నట్టుంది నాకు తెలిసి. జానా పావని. యూజర్ నేమ్ తప్పు. జానా పావని పెట్టండి. ఇప్పుడు ఓకే. గిట్ పుల్ అయిపోయింది. ఇప్పుడు గిట్ పుష్. Updates are rejected because the tip of your current branch is behind its remote current part. Integrate the remote command prompt git pull before pushing again. Pulling is not possible because you have unmerged files. చూడండి, ఇలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే మళ్ళీ తలనొప్పి అనమాట. గిట్లో అన్ని ప్రొఫైల్స్ డిలీట్ చేసుకోవడం, దీని మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. చూడండి, మర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే ఇంకా అంతే. మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది చెప్పండి? మెయిన్ క్లాస్ దీనికోసమే. మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది? సరైన టోకన్ ఇవ్వండి. టోకన్ కాదు. ఇప్పుడు చూడండి, ఇది మాత్రం అందరూ చూడండి. ఇప్పుడు రియల్ టైంలో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి కోడ్ మీరు రాయాలనుకున్నా కూడా మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. చూడండి, స్టాప్ చేయండి. నేను ఇప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి. కమాండ్స్ అయితే ఇవే. ఇప్పుడు చూసారు కదా, కోడ్ ఫుల్ అయింది, పుష్ అయింది. ఓకే, కనపడుతున్న స్క్రీన్? నా స్టాప్ చేస్తున్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా మీరు రియల్ టైంలో ఎలాంటి చేంజెస్ చేయాలనుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్లోకి వెళ్ళి గిట్ పుల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? గిట్ పుల్ తీసుకుంటేనే మీకు మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చినాయంటే మళ్ళీ మొత్తం డిలీట్ చేసి కొత్త ఫైల్స్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్స్ మెర్జ్ చేసి, ఇది పెద్ద తలనొప్పి. ఓకేనా? అది చాలా కష్టం. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుల్ తీసుకునేసారు అనుకోండి, రీబేస్ పుల్. ఓకే, చూడండి, ఆల్ ఫైల్స్ ఆర్ అప్ టు డేట్ అంటే నేను పుల్ తీసుకున్నాను అంటే లోకల్ రిమోట్ సర్వర్ అంటే దీన్ని రిమోట్ సర్వర్ అంటారు. గిట్ హబ్ లోడ్ లో ఉంటుంది, దాని రిమోట్ సర్వర్ లో అండ్ మీ లోకల్లో ఉన్న ప్రాజెక్ట్ మొత్తం అప్డేట్ లో ఉంది. రెండు సేమ్ గా ఉన్నాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు
ఒకవేళ మీ ప్రాజెక్ట్ టీం ఉందనుకోండి, మీ ప్రాజెక్ట్ టీము మీ టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. మీరు కోడ్ గిట్ హబ్ పుష్ చేశారు, ఓకేనా, మీ టీంలో వాళ్ళు పుష్ చేశారు. మీరు దాన్ని ఫుల్ తీసుకోకుండా మీరు చేంజెస్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ తీసుకోండి, జనరిక్ సినారియోస్. దీంట్లో నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను అనమాట ఈ ఫీచర్ ఫైల్లో, ఓకేనా. సో అండ్ ఇప్పుడు మీరు కూడా ఇదే ఫీచర్ ఫైల్లో ప్రోగ్రామ్ రాస్తున్నారు, ఓకే. ఇదే ఫీచర్ ఫైల్లో సినారియోస్ రాస్తున్నారు, నేను ఇదే ఫీచర్ ఫైల్లో సినారియోస్ రాస్తున్నాను. అప్పుడు ఫస్ట్ నేను పుష్ చేసేసాను అన్నమాట కోడ్, ఓకే, దేనికి గిట్ హబ్కి. నాకేం మంచి కాన్ఫ్లిక్ట్ రాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు కూడా ఇదే ఫైల్ని చేంజెస్ చేశారు, అవునా కదా? అప్పుడు ఏమవుతుందంటే 2 ఫైల్స్, ఇది నేను పుష్ చేసేసాను అండ్ ఇప్పుడు సేమ్ ఫైల్ అప్డేటెడ్లో ఉంది సర్వర్లో, అండ్ ఇదే ఫైల్ మీరు లోకల్లో చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఫైల్ని మీరు సర్వర్ పుష్ చేసినప్పుడు 2 ఫైల్స్ మర్జ్ అవ్వాలా లేదా? అంటే నా చేంజెస్ మీ చేంజెస్ 2 మర్జ్ చేసి ఒకే ఫైల్లా జనరేట్ అవ్వాలి, అవునా కదా? నేను చేంజ్ చేసిన చేంజెస్, మీరు చేసిన చేంజెస్ 2 మర్జ్ అయ్యి ఒకే ఫైల్ లాగా అవ్వాలి. అలా అవ్వదు అనమాట, ఓకేనా. అలా ఒకే ఫైల్లో గిట్ హబ్ మర్జ్ చేయలేదు కోడ్, ఒకే ఫైల్లో మీరు చేంజెస్ చేస్తే దాన్ని మర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అది వచ్చిందంటే చాలా తలనొప్పి, మీరు రాసిన కోడ్ మొత్తం ప్రాబ్లం పడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ప్రాజెక్ట్లో 10 మెంబర్స్ వర్క్ చేసినా 10 మెంబర్స్ ఒకే క్లాస్లో ఎప్పుడు వర్క్ చేయకూడదు, డిఫరెంట్ క్లాసెస్లోనే వర్క్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ ఇప్పుడు కామన్ ఫంక్షన్స్ అని ఉంది, ఇది అందరూ వాడుకోవాలి, అవునా కదా? ఇది మీ టీంలో వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది అనమాట కామన్ ఫంక్షన్స్ అనేది, ఓకే. ఈ కామన్ ఫంక్షన్స్లో మీరు చేంజెస్ చేయాలనుకోండి, మీరు ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీంలో అందరికి ఇన్ఫార్మ్ చేసి నేను ఈ కామన్ ఫంక్షన్స్లో చేంజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేంజెస్ చేస్తే ఇమీడియట్గా మీ టీంలో వాళ్ళకి చెప్పాలన్నమాట, నేను ఇట్లా కామన్ ఫంక్షన్లో చేంజెస్ చేశాను, మీరు పుల్ తీసుకోండి అని చెప్తే వాళ్ళు మీ టీంలో వాళ్ళందరూ పుల్ తీసుకుంటారు. అప్పుడు ఎవరికి మధ్య కాన్ఫ్లిక్ట్ రాదు, ఓకేనా. లేకపోతే మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే అప్పుడు నేను చేసిన చేంజెస్ అన్నీ ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోవాలి, అండ్ వాళ్ళు చేసిన చేంజెస్ ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకొని ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలి అక్కడ ఇన్సర్ట్ చేసి ఒకే ఫైల్ లాగా జనరేట్ చేసి ఈ ఫైల్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఆ కోడ్ మొత్తం పేస్ట్ చేసి మళ్ళీ పుష్ చేయాలన్నమాట, ఓకే. ఆ తలనొప్పి అంతా మనకు అవసరం లేదు, ఓకే. ఏం చేస్తాం, డైరెక్ట్గా గిట్ చేసేటప్పుడు మాత్రం పుల్ తీసుకోవడం మర్చిపోకూడదు ఎప్పుడు కానీ. జస్ట్ ఒక ఆప్షన్ కొట్టేసినారంటే పుల్ అయిపోతుంది, ఇది మాత్రం మర్చిపోకూడదు. పుల్ తీసుకోకుండా చేంజెస్ చేసినారంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అదే మీ టీంలో ఇంతకుముందు నేను ఇదే ఫైల్లో చేంజ్ చేశాను, ఓకేనా. మీరు ఇంకా చేంజెస్ చేయలేదు, మీ చేంజెస్ స్టార్ట్ చేయలేదు ప్రోగ్రామ్ రాయడం, మీరు ఏం చేస్తారు? ఇమీడియట్గా పుల్ తీసుకుని చేంజెస్ చేశారు అనుకోండి, అప్పుడు ఏం ప్రాబ్లం రాలేదన్నమాట. ఎందుకంటే నేను చేంజెస్ చేసి మీ దాంట్లో కొంచెం అప్డేట్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు చేంజెస్ చేస్తారు, కాబట్టి ప్రాబ్లం రాదు, ఓకేనా. అలా కాకుండా మీరు ఫుల్ తీసుకోకుండా చేంజెస్ చేశారంటే సేమ్ ఫైల్లో మాత్రం మంచి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి చేంజెస్ చేయాలన్నా ఫుల్ తీసుకోవాల్సిందే గిట్లో మాత్రం, ఓకే. ఓకే. ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ పుల్ రిక్వెస్ట్? ఇప్పుడు చూడండి, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటో చూపిస్తాను. పుల్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు రియల్ టైంలో చూసారంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక బ్రాంచ్ ఉంది, అవునా కదా? ఇది మాస్టర్ బ్రాంచ్, అంటే దీంట్లో అప్డేటెడ్ కోడ్ ఉంటుంది ఎప్పుడు కానీ మాస్టర్ బ్రాంచ్లో, ఓకేనా. మీరేం చేస్తారు? మీకు డైరెక్ట్గా మాస్టర్ బ్రాంచ్ మీ కోడ్ని పుష్ చేసేదానికి యాక్సెస్ ఇవ్వరు అనమాట, చేయకూడదు అలాగా. కొన్ని కంపెనీస్లో వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు, ఓకేనా. మీరు కోడింగ్ ఎలా రాస్తారో తెలీదు, మీకు డైరెక్ట్గా మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ రాసేసి మాస్టర్ బ్రాంచ్ పుష్ చేశారు అనుకోండి, రన్ అవ్వాల్సిన టెస్ట్ కేసు కూడా రన్ అవ్వదు అనమాట. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మీకు యాక్సెస్ ఇవ్వరు, ఓకేనా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్, ఫీచర్ అంటే ఉంది ఇంటిగ్రేషన్, ఇంకా హాట్ఫిక్స్ అనమాట. హాట్ఫిక్స్ బ్రాంచ్, ఇప్పుడు బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తున్నా.
ఓకే, చూడండి హాట్ ఫిక్స్తో ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎప్పుడు చేంజెస్ చేసినా నాది ఇది బ్రాంచ్, నేను ఎప్పుడు కానీ ఫుల్ తీసుకున్నాం. ఓకే, నేను బ్రాంచెస్ హాట్ ఫిక్స్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవుతున్నా. ఓకే, చెక్అవుట్ అయ్యాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ఫీచర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, న్యూ ఫైల్, జాగ్రత్త చూడండి మీకు అర్థమవుతుంది. ఫైల్ పేజ్ డాట్ ఫీచర్, హోమ్ పేజ్ డాట్ ఫీచర్ అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగిన్ పేజ్లో ఉన్న స్టెప్స్ జస్ట్ ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి వస్తుంది. జస్ట్ ఏదో ఒకటి కమిట్ చేయాలి కదా అని. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ మొత్తం మీరు రాశాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కోడ్ మొత్తం నా బ్రాంచ్ పుష్ చేయాలి, అవునా కదా. అది చెప్పండి, హాట్ ఫిక్స్ బ్రాంచ్ పుష్ చేయాలి. గిట్ కమిట్ ఫైల్ ఈ హోమ్ పేజ్ డాట్ జావా అని కమిట్ అని పుష్, నా బ్రాంచ్ పుష్ చేస్తున్నా, హాట్ ఫిక్స్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ పేజ్ డాట్ ఫీచర్ అనేది హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో ఉంది. ఓకేనా, కానీ అప్డేటెడ్ కోడ్ మొత్తం ఎక్కడ ఉండలేదు ఎప్పుడు కానీ. మాస్టర్ బ్రాంచ్ లో ఎప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో ఉండేది అప్డేటెడ్ కోడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో చేంజెస్ చేస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ మాస్టర్ బ్రాంచ్ చెక్అవుట్ అవుతాను, అక్కడ హోమ్ పేజ్ డాట్ ఫీచర్ ఉండదు చూడండి. ఓకే, ఇక్కడ ఉన్నాయా చెప్పండి. హోమ్ పేజ్ డాట్ ఫీచర్ లేదు. అదే మీరు రిపోర్ట్ అయ్యారంటే హాట్ ఫిక్స్ అందులో ఉంటుందేమో చెక్అవుట్ చూడండి, హోమ్ పేజ్ డాట్ ఫీచర్ దీంట్లో ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను హాట్ ఫిక్స్ హ్యాస్ రీసెంట్ పుషెస్ లెస్ దాన్ మినిట్. ఓకేనా, దీంట్లో నేను కోడ్ పుష్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని మాస్టర్ బ్రాంచ్ లోకి మర్జ్ చేయాలి, అవునా కదా. ఎందుకంటే అది కోడ్ రిపాజిటరీ అనమాట. ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద బకెట్ ఒకటి ఉంది. ఓకేనా, మీరందరూ టీమ్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ అందరికి చిన్న చిన్న గ్లాసెస్ ఇస్తాం. అందరూ ఏం చేయాలి, మీ ఓన్ గ్లాసెస్తో వాటర్ తీసుకొని వెళ్ళి ఆ బకెట్లో పోస్తూ ఉన్నారు అనమాట, అవునా కదా. సో వాటర్ అంతా ఎక్కడ అప్డేటెడ్ వాటర్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, బకెట్, పెద్ద బకెట్లో స్టోర్ అవుతుంది. సేమ్ అలానే మాస్టర్ బ్రాంచ్ అనేది అప్డేటెడ్. మీరు అందరూ టీంలో ఏం చేస్తారు, ఒక టీమ్గా ఆ బకెట్ ఫిల్ చేయాలంటే స్మాల్ పీసెస్. ఓకేనా, ఒక స్మాల్ గ్లాస్తో వాటర్ తీసుకొని దాంట్లో పోస్తూ ఉంటారు అనమాట. అలాగా ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు నేను హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో కోడ్ చేంజెస్ చేశాను. ఓకేనా, దాన్ని మాస్టర్ బ్రాంచ్ లో పుష్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఫుల్ రిక్వెస్ట్ రైస్ చేయాలన్నమాట. ఓకేనా, ఫుల్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫుల్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, దీంట్లోకి వెళ్ళి ఫుల్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి నువ్వు ఫుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాను. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి పుష్ చేయాలి, ఇప్పుడు నేను కోడ్ హాట్ ఫిక్స్ బ్రాంచ్ నుంచి మాస్టర్ కి చేయాలి, మాస్టర్ లో పుష్ చేయాలి. ఓకేనా, ఏబుల్ టు మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఏమి పుష్ నాకు చూపించట్లేదు, ఎందుకంటే నేను దాంట్లో సేమ్ ఫైల్లో మాస్టర్ బ్రాంచ్ ఏం చేంజెస్ లేవు, అవునా కదా. ఏబుల్ టు మర్జ్ అంటే హాట్ ఫిక్స్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ లోకి వీ కెన్ మర్జ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం క్రియేట్ పుల్ రిక్వెస్ట్, నేను ఏం చేంజెస్ చేశాను అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ చేయాలంటే ఇలా చేస్తాం, ఇక్కడ కామెంట్స్ రాయాలన్నమాట. నేను ఏం చేశాను, యాడెడ్ హోమ్ పేజ్ సినారియోస్, యాడెడ్ హోమ్ పేజ్ సినారియోస్ యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రివ్యూవర్స్ మీ కోడ్ రివ్యూ చేస్తారు. ఓకేనా, రియల్ టైంలో మీ కోడ్ రివ్యూ చేస్తారు అన్నమాట మీ టీమ్ లీడ్స్ లాగా. నేను ఏం చేస్తానంటే ఎవరో ఒక రివ్యూవర్ని అసైన్ చేస్తాను. ఓకేనా, ఈశ్వర్ని అసైన్ చేస్తాను అనుకోండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరికైతే అసైన్ చేస్తుందో వాళ్ళు కోడ్ రివ్యూ చేయాలి. ఓకేనా, అసైన్ ఇది నాకు అసైన్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్, ఇంకా ఏమైంది, ఫుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయింది అనమాట, అవునా కదా. అసైనీస్ ఏంటి, అసైనీస్ అంటే ఎవరికి అసైన్ చేయాలంటే మర్జీ చేయడానికి ఎవరికి ఆప్షన్ ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ రివ్యూవర్ అసైన్ ఇద్దరికి మీ టీమ్ లీడ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీ టీమ్ లీడ్ ఏం చేస్తారంటే మీ కోడ్ రివ్యూ చేసి దాన్ని మర్జ్
ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ కొట్టాడంటే మీ హాట్ ఫిక్స్ మ్మ్. బ్రాంచ్ లో ఉన్న కోడ్ అంతా కూడా మెయిన్ బ్రాంచ్ లో అప్డేట్ అయిపోతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మ్మ్. ఇక్కడ నాకు నేనే అసైన్ చేసుకున్నా రివ్యూర్. ఓకేనా, మీరు ఎక్కడ కానీ యాక్సెస్ ఇవ్వరు అనమాట. మీరు మీ టీమ్ లీడ్ లో ఎవరికోరు లేకపోతే మీ టీంలో ఎవరికోవరకు అసైన్ చేయాలి, వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. ఓకే, మ్మ్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఆ, ఒకవేళ మీరు చేంజెస్ సరిగ్గా చేయలేదనుకోండి, మీ రివ్యూర్ ఏం చేస్తారంటే పుల్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసేస్తారు అనమాట. ఓకే, మ్మ్. ఇక్కడ మీరు కామెంట్స్ రాసేసి క్లోజ్ పుల్ రిక్వెస్ట్ కొట్టేసరికి పుల్ రిక్వెస్ట్ క్లోజ్ అయిపోతుంది. కామెంట్స్ ఇస్తారు, నువ్వు ఇలా చేంజెస్ చేసావు, నువ్వు ఇలా చేయకూడదు, వేరేలా చేయాలనేసి మీరు కామెంట్స్ అంతా రాసేసి చేస్తే మళ్ళీ తను చేంజ్ చేసేసి మళ్ళీ కొత్త పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ కొట్టేస్తాను, కన్ఫర్మ్. ఓకే, చూడండి, ద పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. పుల్ రిక్వెస్ట్ మర్జ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కోడ్లోకి వచ్చి చూడండి, నేను పుల్ తీసుకుంటాను, ఇక్కడికి మాస్టర్ బ్రాంచ్ లో చెక్అవుట్ అవుతాను. ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో పుల్ తీసుకుంటాను. హోమ్ పేజ్ ఇక్కడ వచ్చిందా లేదా మాస్టర్ బ్రాంచ్ లో? నేను హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో చేంజ్ చేసి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి మర్జ్ చేశాను. నాకు ఎక్కడికి వచ్చేసింది? హోమ్ పేజ్ లోకి వచ్చేసింది, మాస్టర్ బ్రాంచ్ లోకి వచ్చింది. ఇలాగా పుల్ రిక్వెస్ట్ అప్రోచ్ ఫాలో ఇప్పుడు అవ్వాలి. టిఎల్ కి మ్మ్. పంపించాక మనది ఎర్రర్ ఉన్నది అని అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఐ మీన్ తను రిజెక్ట్ చేశాడు అని రివ్యూ చేసినాక చెప్పారు కదా, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ చేస్తారు టిఎల్ అని. రివ్యూ కోడ్ రివ్యూ చేశాక కామెంట్స్ పెడతాడు అన్నమాట, కామెంట్స్ పెడతాడు. మ్మ్. ఓకేనా, ఆహా. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ లో మీకు కామెంట్స్ ఉంటాయి అన్నమాట. కామెంట్స్ ఆప్షన్ ఒక నిమిషం, మళ్ళీ ఇక్కడ ఏదైనా చేంజెస్ చేద్దాం. నేను ఇప్పుడు దీన్ని పుష్ చేస్తున్నాను. ఓకే, హాట్ ఫిక్స్ చెక్అవుట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్ ఫంక్షన్ లో ఇది మొత్తం తీసేస్తాను ఇప్పుడు. మ్మ్. ఓకే, తీసేసి ఇప్పుడు దీన్ని కమిట్ చేస్తాను. పుష్. ఓకే, ఇప్పుడు హాట్ ఫిక్స్ బ్రాంచ్ కమిట్ చేస్తాను. ఇప్పుడు మీరు మెయిన్ బ్రాంచ్ లో చూసారు అనుకోండి, 7 కామెంట్స్ తీసేసింది అక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్నాయా లేదా మెయిన్ బ్రాంచ్ లో? మ్మ్. నేను దాంట్లో తీసేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను అన్నమాట. హాట్ ఫిక్స్ ఓకే, ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను. క్రియేట్ న్యూ పుల్ రిక్వెస్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికి? హాట్ ఫిక్స్ నుంచి మాస్టర్కి. ఏబుల్ టు మర్జ్. ఓకే, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. మ్మ్. నేను రిమూవ్ కామెంట్స్ అని పెట్టేసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొట్టాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెర్జ్ పుల్ రిక్వెస్ట్ మీరు కొట్టుకుంటా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కామెంట్స్ రాయొచ్చు. ఓకేనా, మ్మ్. మీరు ప్లీజ్ Please remove comments. డిలీట్ కామెంట్. ఓకేనా, పెట్టేసి కామెంట్ క్లోజ్ విత్ కామెంట్ అంటే మీరు కామెంట్ రాశారు అన్నా కదా. మ్మ్. సో కామెంట్ రాయంగానే మీరేం చేయాలి, సో ఆ పర్టికులర్ చేంజెస్ చేసేసి మళ్ళీ ఫుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు అన్నమాట. ఓకే, మ్మ్. ఇప్పుడు మర్జ్ ఫుల్ రిక్వెస్ట్. ఇప్పుడు నేను వేరే చేంజెస్ చేశాను అనుకోండి, ఏదైనా మ్మ్. కామెంట్స్, నేను ఈ కామెంట్ ఇచ్చాను, మీకు కామెంట్ కొట్టాను. మీరు ఏం చేయాలి, నేను అప్రూవ్ చేయలేదన్నమాట, కామెంట్ రాశాను అంతే. ఇప్పుడు మీరు ఏం చేయాలి, లోపలికి వెళ్ళి రిమూవ్ కామెంట్స్ అనేది నేను కామెంట్ రాశాను కాబట్టి మీరు దాంట్లోకి వెళ్ళి కామెంట్స్ యాడ్ చేసి అక్కడ కామెంట్ రాస్తాడా మన మిస్టేక్ ఏంటన్నది?
మీరు ఏం చేయాలనేసి ఇక్కడ కామెంట్ రాస్తారనమాట. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు మీరు ఆ కామెంట్స్ చేసేసి మళ్ళీ మీరు కామెంట్ మళ్ళీ మీ కామెంట్ యాడ్ చేస్తే అప్పుడు అంతా ఓకే అంటే మర్జ్ కన్ఫర్మ్ మర్జ్ అయిపోతుంది కోడ్. సో ఇక్కడ మీరు ఇప్పుడు పుల్ తీసుకోండి. కామన్ ఫంక్షన్లో ఇది ఎగిరిపోవాలి. ఇప్పుడు పోయిందా లేదా? ఎస్ ఇలాగ పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాం గిట్లో. ఓకే, సో ఈరోజు గిట్ అయిపోయింది. టుమారో విల్ డిస్కస్. ఓకే సురేష్, రికార్డింగ్ స్టాప్ చేసి. ఓకే గైస్, సో రేపు పొద్దున అందరూ జాయిన్ అవ్వండి క్లాస్. ఓకేనా? రేపు లాస్ట్ డే అందరూ జాయిన్ అయిన 19 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సో రేపు లాస్ట్ డే అనమాట మార్నింగ్ క్లాసెస్. ఓకే, సో రేపు అందరూ జాయిన్ అవ్వండి క్లాసెస్ రేపు పొద్దున మాత్రం. ఓకే ఓకే దెన్ బాయ్. బాయ్.